హాయ్ అండి అందరికీ. మాక్ టెస్ట్ సోషల్ సైన్సెస్కి సంబంధించి మనకి మాక్ టెస్ట్లో వచ్చినటువంటి బిట్స్ చూద్దాం. ఇది ఎస్జిటి క్వశ్చన్ పేపర్. హిందూ నాగరికత కాలం నాటి గొప్ప స్నానవాటికను ఈ నగరంలో కనుగొన్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మొహాంజదారో. నెక్స్ట్ వన్, బిగ్ బ్యాంగ్ థియరీ సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఇది విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం కదా. సో దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, జార్జిస్ లిమైటర్. వితంతువుల పునర్వివాహం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎవరు? పోరాడిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ వన్, నైషీ అనేటటువంటి భాష మాట్లాడే ప్రజల యొక్క రాష్ట్రం ఏంటి? నైషీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం అరుణాచల ప్రదేశ్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1793. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట, 1793. నెక్స్ట్ వన్, మానవ శరీరంలోని ఎముకల సంఖ్య. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 206. నెక్స్ట్ వన్, రైతులు క్రిమికీటకాల నుంచి పంటలను రక్షించుకొనుటకు వీటిని వాడుతారు. దేనిని వాడుతారు? క్రిమి సంహారకాలని వాడుతారు. సో పెస్టిసైడ్స్ అన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ దినరేఖగా పిలువబడేటటువంటి రేఖాంశం ఏది? 180 degrees. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు. ఇది ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. దీన్ని అక్టోబర్ 16న జరుపుకుంటారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రీన్ హౌస్ వాయువుని గుర్తించండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, మీథేన్ అనేది గ్రీన్ హౌస్ వాయువు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేటటువంటి రోజు ఎప్పుడు? అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు మార్చ్ 8. చెరకు గెడలో తినుటకు ఉపయోగించేటటువంటి భాగము ఏది? చెరకు గెడలో తినుటకు ఉపయోగించే భాగం కాండము, స్టెమ్. నెక్స్ట్ వన్, ఆకులను కలిపి కుట్టి గూడుగా మలచేటటువంటి పక్షి ఏది? కలిపి కుడుతుంది, గూడుగా మలుస్తుంది అంటే అది టైలర్ బర్డ్. కాకి అనగానే పుల్లలు అనేటటువంటి వర్డ్ వస్తుంది. గిజిగాడు పక్షి మీకు తెలుసు. గ్రద్ద పెద్ద పెద్ద ఎత్తైన కొండలపైన అలా తన గూడిన అల్లుకుంటుందన్నమాట. ఇక్కడ టైలర్ బర్డ్. నెక్స్ట్ వన్, స్పైరోగైరా అన్నది ఇది ఒక శిలీంద్రం అన్నమాట, ఆల్గే శిలీంద్రము. నెక్స్ట్ వన్, తపాలా, రైల్వే మరియు టెలికాం శాఖల యొక్క సేవలు ఈ క్రింది ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటివి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతం యొక్క పొడవు. మరి ఇప్పుడు ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే 972 కిలోమీటర్లు, కానీ కరెంట్ ప్రకారం అయితే 1000 + 1074 ఇట్లా వస్తుందన్నమాట. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హైయెస్ట్ పీక్ ఇన్ ఆఫ్రికా ఈజ్ ద మౌంట్. చూడండి, ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం ఏంటి? కిలిమంజారో ఈజ్ ద ఎత్తైన శిఖరం. నెక్స్ట్ వన్, కృష్ణా నది యొక్క జన్మస్థానం ఎక్కడ? కృష్ణా నది యొక్క జన్మస్థానం మహాబలేశ్వరం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జనపదాలలోని గృహపతులు పండిన పంటలను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని ఈ విధంగా పిలుస్తారు.
ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగా అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, సుశ్రుత సంహిత అనేటటువంటి గ్రంథం ఈ రంగానికి సంబంధించినది. సుశ్రుత సంహిత, చరక సంహిత ఈ రెండు కూడా వైద్య రంగానికి సంబంధించినవి అన్నమాట. సుశ్రుత సంహితను రచించిన వారు సుశ్రుతుడు, చరక సంహిత చరకుడు. అవి వైద్య రంగానికి సంబంధించినవి. ఉష్ణోగ్రతను కొలిచేటటువంటి పరికరం ఏంటి, సాధనం ఏంటి? థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రతని కొలుస్తుంది. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసినటువంటి రేఖాచిత్రం ఏంటి? కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసేటటువంటి రేఖాచిత్రం వంశవృక్షం. వంశవృక్షం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భిన్నమైన దానిని గుర్తించండి. ఇక్కడ అక్బరు, హుమయూను, అలాగే జహంగీర్ వీళ్ళందరూ కూడా మరి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు. ఈ షేర్షా అనేటటువంటి వాళ్ళు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదన్నమాట, భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, నిశాచర జీవులలో ఈ సామర్థ్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేటటువంటి జీవులు. వాటికి ఎక్కువగా వినికిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. వినికిడి. నెక్స్ట్ వన్, మెథడాలజీ చూస్తే ఒకసారి ఆర్టీఈ చట్టం 2009 సెక్షన్ 1 ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించుటకు బాధ్యత వహించేటటువంటి సంస్థ. ఇక్కడ ఏమడిగారు? మన రాష్ట్రంలో అని అడిగారు. ఇక్కడ మనకి రాష్ట్రంలో అని అన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఏమవుతుందంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అన్నమాట. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటటువంటిది, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేటటువంటిది మరి ఇక్కడ మూల్యాంకన విధానానికి రూపొందించేటటువంటి బాధ్యత, పాఠ్య ప్రణాళికను రూపొందించేటటువంటి బాధ్యత వహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి? అభ్యసన అనుభవాల యొక్క ప్రధాన ప్రయోజనం విద్యార్థికి మరియు సబ్జెక్టుకు మధ్య సంబంధాన్ని ఏర్పరచడం. విద్యార్థికి మరియు సబ్జెక్ట్ అంటే ఏంటి? విషయానికి. విద్యార్థికి మరియు విషయానికి మధ్య సత్సంబంధాన్ని ఏర్పరచుటకే మరి అభ్యసన అనుభవాలు అనేటటువంటి యొక్క ప్రధాన ఉద్దేశ్యం, ప్రధాన ప్రయోజనం కూడా అదే అన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అనేటటువంటిది మరి అనేది దీనిలో ఒక మాపని. ఈ పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు అనేవి దేనిలో ఉంటుంది చెప్పండి? ఇది మనకి నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, ప్రాజెక్ట్ వర్కులు ఇవన్నీ కూడా మనకి 4 అంశాలు అనేటటువంటివి ఉంటాయి. రాత అంశాలు ఇవన్నీ మనకి 4 అంశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థి పక్షులను ఎగిరేవి మరియు ఎగరలేనివిగా జాబితా రాశాడు. ఇది దేన్ని తెలియజేస్తుంది? అంటే రెండు కూడా అక్కడ వర్గీకరించాడు అనమాట. రెండు కూడా మరి దేనికది విభజించాడు, వర్గీకరించడం ఇవన్నీ మనకు దేనికి తెలియజేస్తుంది అంటే ఇక్కడ వర్గీకరించడానికి తెలియజేస్తుంది అనమాట. ఇది మనకి అవగాహనకు చెందింది. నెక్స్ట్ వన్, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించాలని తెలిపినటువంటి భాగస్వామ్య పద్ధతి ఏంటి? మరి ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రోత్సహించిన పద్ధతి మనకు తెలుసు, కృత్యాధార పద్ధతి. సో ఈ భాగస్వామ్య పద్ధతి తెలిపినటువంటి భాగస్వామ్య పద్ధతి ఏంటంటే పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతి అన్నమాట. పరిశీలనాత్మక కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్ మనం చూస్తే లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, విద్యార్థుల యొక్క అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచేటటువంటి మార్గాలను మరి కరికులం అని నిర్వచించిన వారు ఎవరు? మార్గాలను కరికులం అని నిర్వచించిన వారు ఎవరు? ఎడ్వర్డ్ ఏ క్రైగ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.